కాచిగూడలోని స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఈ హాస్టల్లో చదివిన వారు ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా రాణిస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు నీడనిచ్చే విద్యాబుద్ధులు నేర్పిన ఈ హాస్టల్ విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. కరోనా సాకుతో గత ప్రభుత్వం హాస్టల్ భవనాన్ని ఖాళీ చేయించిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఇకనైనా ఈ హాస్టల్ తెరిపించాలని పూర్వ విద్యార్థులు సర్కార్ని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి మరీ మేము కోరుకునేది ఏంటంటే, మీరు విద్యకు, ఉపాధికి, తర్వాత నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. మీరు మరి ఎందుకు మా దళిత వర్గాన్ని దూరం చేస్తున్నారు? ఒకవైపు నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉన్నారు, ఇంకోవైపు మా దళిత విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి మాకు ఎక్కడ ఆస్కారం ఉంది? అది కన్నతల్లి లాంటిది, మాకు కాచుకోవడం అసలు లాంటిది. ఏ అర్ధరాత్రి పోయినా, ఏ అపరాత్రి పోయినా మాకు లైబ్రరీల దగ్గర, అక్కడ ఓయూ క్యాంపస్ల దగ్గర, తర్వాత వీళ్ళందరూ అక్కడ పోయి చదువుకొని ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా అక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది చాలా చక్కగా ఉంది. ఆ బిల్డింగ్ బంద్ చేయక ముందు 2 కోట్లతో మరమ్మతులు స్టార్ట్ చేశారు. 2 కోట్లలో చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు. డబ్బు ఖర్చు పెట్టినాక ఎవడన్నా పనికిమాల ఇంజనీర్ ఎవడన్నా ఆ కూలిపోతుందని సర్టిఫికెట్ ఇస్తాడా? దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమగ్ర విచారణ జరిపించి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు. అక్కడ బట్టి విక్రమార్క గారు చదువుకున్నారు, కడియం శ్రేయ గారు చదువుకున్నారు, దామోదర్ రాజనరసింహ గారు చదువుకున్నారు. కాబట్టి ఎంతో మంది చదువుకొని బాగుపడి హాస్టల్నే మర్చిపోవడం ఇది దుర్మార్గమైన చర్య.